హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా 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 బాగున్నానండి. ఇది వచ్చేసి అయితే ఇంకా మన ఆడవాళ్ళం రోజు చేసే పనులే కదా అండి. ఇంకా నేను మార్నింగ్ అయితే ఇంకా మా పాప బయలుదేరాక నా పనులన్నీ స్టార్ట్ చేసుకున్నానన్నమాట. ఇక్కడైతే ఇల్లు ఊడ్చడం నుండి స్టార్ట్ చేస్తే ఇంకా ఇంట్లో కిచెన్లో బెడ్రూమ్లో అన్ని పనులన్నీ కూడా క్లీన్ చేసుకోవడం స్టార్ట్ చేశానండి. ఇక్కడైతే డస్ట్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకుంటున్నానండి. అంటే ఇల్లంతా కూడా నీట్గా చేసుకుంటున్నాను. ఇంకా మనకి సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా మనకి డస్ట్ ఎక్కువగానే వస్తుందండి. ఇంకా మాకు రోడ్ సైడ్ హౌస్ కాబట్టి మాకు ఇంకా డస్ట్ అయితే ఇంకా చెప్పనవసరం లేదండి. చాలా మెస్సీగా ఉంటుంది దుమ్ముతో. మళ్ళీ మా టైల్స్ చూసారు కదా, మొత్తం వైట్ అండి. ఇంకా మనకి ఇలా వైట్ ఉన్నప్పుడు కొంచెం దుమ్ము అలా ఈజీగానే కనిపిస్తుంది కదా అండి మనకి టైల్స్ పైన. ఇక్కడైతే నేను నీట్గా ఊడ్చేస్తున్నానండి. చూసారా దుమ్ము అంతా ఎలా కనిపిస్తుందో. డైలీ ఊడుస్తాము అయినా కూడా ఇలాగే వస్తుందండి. ఇంకేం చేస్తాం, ఇంకా తప్పేది ఏం లేదు కదా. ఇక్కడైతే నేను ఇండోర్ ప్లాంట్స్ లాంటివి పెట్టాను కదా. సారీ, ఇది అయితే ఆర్టిఫిషియలేనండి, కానీ బాగుంటుందన్నమాట. మంచి లుక్ ఉంటుందండి ఇంట్లో మనకి ఇలా గ్రీనరీగా బాగుంటుందన్నమాట. లుక్ మాత్రం చాలా బాగుంటుందండి. చాలా వరకు అయితే దీన్ని చూసిన వాళ్ళు నిజమైన ప్లాంటేనా అని అడిగారండి, కానీ ఏం కాదండి, ఇది ప్లాస్టిక్ అన్నమాట. సో ఇదైతే అక్కడ కొంచెం పక్కకు జరిగిపోయింది కదా అని దాన్ని అంతా నీట్గా సెట్ చేసి పెట్టానన్నమాట. అప్పుడప్పుడు మనకి ఊడ్చేటప్పుడు తగిలినప్పుడు అది అలా పక్కకు జరిగిపోతూ ఉంటుంది. అలాంటి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇంట్లో పెట్టుకుంటే బాగుంటాయండి. చూడడానికి చక్కగా నీట్గా అందంగా కనిపిస్తాయి. కానీ అసలు మనం నిజమైన చెట్లు పెట్టుకోవడమే బెటర్ అండి. కానీ చాలాసార్లు పెట్టాను ఇంట్లో, బయట నుండి కొన్ని తీసుకొచ్చి కుండీలో పెట్టి చాలా బాగానే చూశానండి. వాటికి మంచిగా డైలీ వాటర్ వేయడము అన్ని రకాలుగా బాగానే చూసుకున్నాం. కానీ అసలు ఏంటోనండి, చెట్లు అస్సలు ఉండలేదన్నమాట, చనిపోయాయండి. అంటే బాగా మంచి అనిపించలేదన్నమాట, బాధ అనిపించింది. ఎందుకంటే మనం కొన్ని తీసుకొచ్చుకున్న మొక్కలు బాగుంటేనే కదండి నచ్చుతాయి. చెట్లు అయితే అవన్నీ నిండిపోయాయి అన్నమాట. వాటికి కొంచెం ఎండ కూడా తగలాలి కదా అనేసి అప్పుడు అనిపించింది. ఇక్కడ బయట చూసారు కదా, నాకు బయట అంతా కూడా చక్కగా ప్లాంట్లు ఎక్కువగా ఉంటాయండి. ఇక్కడ డైలీ వీటికి వాటర్ వేస్తాను. అలాగే మనకి బయట ఆవుల పేడ దొరుకుతుంది కదా అండి, మాకు ఇంటి ముందు అయితే ఆవులు ఎక్కువగా వస్తాయి. అప్పుడప్పుడు వాటి పేడ అదంతా కూడా తీసుకొచ్చి ఇందులో చెట్ల మొదట్లో అయితే వేస్తానన్నమాట. కుండీలో వేస్తానండి. మనకి చెట్లు బాగా నీట్గా ఉంటాయి, చెట్లు కూడా చక్కగా ఎదుగుతాయి. ఇక్కడైతే బయట బాల్కనీ అంతా ఊడుస్తున్నానండి. చూసారు కదా ఎంత డస్ట్గా ఉందో. మార్నింగ్ ఈవినింగ్ ఊడ్చినా మనకి ఇలాగే డస్ట్ వస్తుంది లేండి, మనం ఇంకేం చేయలేము. ఈ పనులు చేసుకోవడం తప్ప. ఒకటికి 2 సార్లు ఊడుస్తున్నానండి. మనకి కొన్ని చిన్న చిన్నవి గాలికి మళ్ళీ అలాగే వెనకకి వెళ్ళిపోతాయి కదా అనేసి మళ్ళీ ఇంకోసారి అయితే నీట్గా ఊడ్చాను. ఇక్కడైతే నేను బకెట్లో వాటర్ పడుతున్నానండి, మొక్కలకి నీళ్ళు పోద్దామనేసి. మార్నింగ్ టైం కదా, పోస్తే మార్నింగ్ అన్న చెట్లకి నీళ్ళు పోయాలి, లేదంటే ఈవినింగ్ టైం అన్నా పోయాలండి. మనకి మధ్యాహ్నం టైంలో ఎండ ఉన్నప్పుడైతే చెట్లకు వాటర్ వేయొద్దంటారు. చూసినట్టయితే చెట్లు చాలా బాగున్నాయండి, చక్కగా గ్రీనరీగా, అంటే ఏమంటారు, చాలా ఫ్రెష్గా నీట్గా ఉన్నాయన్నమాట చెట్లు. వాటికి అప్పుడప్పుడు నేను డస్ట్ అంతా కూడా క్లీన్ చేస్తానండి. చెట్లపై నుంచి వాటర్ చల్లేస్తానన్నమాట. మనం ఇదంతా బాల్కనీ క్లీన్గా కడిగేస్తాం కదా, కడిగే రోజు చెట్లపైన నుంచి కూడా వాటర్ పోసి మొక్కలన్నీ కూడా నీట్గా కడిగేస్తానండి. అలా చేస్తే మనకి మొక్కలు కూడా నీట్గా ఉంటాయి, అవి కూడా బాగా ఎదుగుతాయండి. ఇక్కడైతే చెప్పుల స్టాండ్ పైన కూడా కొన్ని మొక్కలు పెట్టానండి. అది అక్కడ ఖాళీగానే ఉంటుంది కదా పైన, అలా ఎందుకులే అనేసి పైన ఒక 3 కుండీలు అయితే పెట్టి అందులో మొక్కలు పెట్టానండి. మనకు అవి కూడా చక్కగా పెరిగాయి. ఇక్కడైతే గుమ్మం దగ్గర 2 వైపులా ఇలాంటి ప్లాంట్లు ఉంటాయండి. ఈ చెట్లు ఏంటంటే మనకి ఎండాకాలమైనా వర్షాకాలం ఎప్పుడైనా కూడా నీట్గా మంచి గ్రీనరీలో కనిపిస్తాయండి. లుక్ వైజ్ మాత్రం చాలా బాగుంటుంది. మనకి ఇంటి ముందు ఉంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి చూస్తే కూడా. సో ఇక్కడైతే నేను మొక్కలకి నీళ్ళు పోయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూసారు కదా మొక్కలు ఎంత బాగున్నాయో. ఇలాంటివి ఇంట్లో కూడా ఇంతకు ముందు పెట్టానండి, కానీ అవి చనిపోయాయి. ఏంటో అర్థం కాలేదు నాకు అప్పుడు. అవి బయట ఉంటేనే బాగుంటుందని అప్పుడు అనిపించింది అన్నమాట.
ఇంకా ఇల్లంతా ఊడ్చేసుకున్నాను కదా, ఇంకా ఈరోజైతే డస్ట్ అంతా కూడా క్లీన్ చేస్తున్నానండి. వీక్లీ 1 టైం అయితే ఇలా చేస్తాను. ఇంక ఇక్కడ మనకి సోఫాలకి మనకి ఏమంటారు టేక్ కర్రవి కదా అండి, వాటికి పైన కొంచెం డస్ట్ అలా పడిపోయి ఉంటుంది, మనకి కనిపిస్తుంది కూడా అండి. ఇంకా అదంతా డస్ట్ అంతా కూడా నీట్గా తుడుస్తున్నాను. నేను వీక్లీ 1-2 టైం అయితే తుడుస్తానండి. ప్రతి ఫ్రైడే రోజైనా ప్రతి సాటర్డే రోజైనా సండే రోజైనా ఈ పనులు పెట్టుకుంటాను. ఎందుకంటే ఇంకా ఆ రోజు పెద్దగా పనులు ఎక్కువగా ఉండవు. పాప అయితే స్కూల్కి వెళ్ళదు, తను కూడా ఇంట్లోనే ఉంటుంది. ఇంకా వాళ్ళతో ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఈ పనులన్నీ చేసుకుంటానన్నమాట. ఇంక ఇక్కడైతే టబ్బు చీరలు కూడా చూసారు కదా, వాటికి కూడా డస్ట్ ఉందండి. ఇంకా అదంతా కూడా తుడిచేసాను. ఈ పని ఏంటంటే ఇల్లు ఊడ్చాక పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం ఇలాగో మళ్ళీ ఊడ్చేటప్పుడు మళ్ళీ డస్ట్ పడుతుంది. అదే విధంగా ఊడ్చిన తర్వాత డస్ట్ అంతా నీట్గా తుడుచుకున్నామంటే మనకి నీట్గా ఉంటుందన్నమాట. ఇంక ఇక్కడైతే టీపా మీద కూడా నీట్గా తుడిచేసానండి. అక్కడ ఒక చిన్న ఫ్లవర్ వాజ్ ఉంటుందన్నమాట, ఇంకా దాన్ని కూడా నీట్గా తుడిచేసాను. ఇంకా సోఫాలో ఏమో పడిపోయినట్టుంటే అదంతా కూడా దులిపేస్తున్నానండి ఇలా ఒక క్లాత్తో. సో ఈ పనులు అయితే డైలీ చేయం కదా అండి. ఇలాంటి చిన్న చిన్న క్లీనింగ్ పనులు ఏంటంటే మనము వారంలో ఒకరోజు పెట్టుకుంటే మనకు కూడా కొంచెం రిలాక్స్గా ఉంటుంది. ఇంకా చూడడానికి కూడా మనకి హౌస్ నీట్గా ఉంటుందండి. ఇంక ఇక్కడ వచ్చేసి కబోర్డ్ కూడా క్లీన్ చేస్తున్నానండి. మాకు ఇక్కడ సింపుల్గా ఇలా ఒక ఆర్చి డిజైన్ వస్తుందన్నమాట. మనకి కిచెన్లోకి డైనింగ్ ఏరియా మధ్యలో ఉంటుంది కదా ఇక్కడ. ఇంక ఇక్కడైతే వీటిని కూడా తుడుస్తున్నానండి. ఇంకా డోర్లు చూసారు కదా, అవి మొత్తం వైట్వి కదా అండి, వాటిని అయితే నీట్గా తుడచాలి. లేదంటే వాటికి ఏ మరకలైనా ఈజీగా కనిపిస్తాయి. వైట్ దాని మీద అసలు ఎంత నీట్గా ఉంచుకుంటే అంత బాగుంటుందండి. ఇప్పుడు అనిపిస్తుంది ఏదైనా వైట్వి ఎక్కువగా ఇంట్లో పెట్టించకూడదు అని. ఎందుకంటే వాటికి ఎక్కువగా మనం కష్టపడాలండి. అవి నీట్గా ఉండాలంటే మనం కంపల్సరీ కష్టపడాలి. సో ఇంక ఇక్కడైతే అవన్నీ తుడిచేసాక ఇంకా ఫైనల్గా ప్లాంట్లు ఉన్నాయి కదా అండి మనకు ఆర్టిఫిషియల్, వీటిపైన డస్ట్ ఉందన్నమాట. వాటికి కూడా మొత్తం స్ప్రే చేస్తున్నాను. వాటర్తో స్ప్రే చేసి ఆ ఆకులన్నీ కూడా ఇలా నీట్గా తుడిచేస్తున్నాను. ఇంతకుముందు ఏంటంటే ఆకులన్నీ తీసానండి, తీసి వాటిని ఒక బకెట్లో వేసి ఒక 20 మినిట్స్ అలా బాగా మనము లిక్విడ్ ఉంటుంది కదా అండి, మనం బట్టలకి యూజ్ చేసే లిక్విడ్ వేసి నానబెట్టి అందులో ఉంచామంటే చాలా నీట్గా అవుతాయండి. అంటే దుమ్మంతా పోతుందన్నమాట, మంచిగా గ్రీన్గా మళ్ళీ కొత్త వాటిలాగా అవుతాయన్నమాట ఆ ఆకులన్నీ కూడాను. మళ్ళీ అవి తీసుకొచ్చుకొని ఇలా యథావిధిగా పెట్టేసుకుంటే సరిపోతుందండి. చాలా సింపుల్ అండి ఇవి. మనం ఒకసారి డబ్బులు పెట్టి తీసుకుంటాం కానీ అది చాలా రోజులు ఉంటాయండి. ఇలాంటి వాటికి ఖర్చు పెట్టడంలో నా వరకైతే పెద్దగా వేస్ట్ అయితే ఏమనిపించదండి. ఇవి చూడడానికి బాగుంటాయి, మన ఇంట్లో కూడా మంచి లుక్, ఒక మంచి అందం కూడా వస్తుంది కదా అండి. అలాంటివి అయితే నేను తీసుకుంటానండి. బయట షాపింగ్స్కి వెళ్ళినప్పుడు ఏవైనా ఇంట్లోకి ఏదైతే బాగుంటుందో ఆలోచించి అలాంటివి అయితే తీసుకుంటాను. వాటికి పెట్టే రేట్ దగ్గర కూడా నేను ఎక్కువగా ఆలోచించనండి. నాకు నచ్చాయంటే ఇంకా తీసేసుకుంటానన్నమాట. ఇంక ఇక్కడైతే వాష్ బేసిన్ ఉంటుంది కదా మనకి, వాష్ బేసిన్ దగ్గర ఇక్కడ ఇదంతా కూడా నీట్గా తుడిచేస్తున్నానండి. ఫ్లైవుడ్ కానివ్వండి, గ్రానైట్ అదంతా తుడుస్తున్నాను. ఇంక ఇక్కడ ఉల్లిగడ్డల బుట్ట ఉంటుంది కదా, దాని దగ్గర కూడా అదంతా కూడా నీట్గా తుడిచేసానండి. ఇంక ఇక్కడైతే మొత్తం మీద తుడిచేసుకోవడం కంప్లీట్ అయింది. ఇంకా నేనైతే కిచెన్లోకి వచ్చేసానండి. ఇంకా క్లాత్ అంతా కూడా ఉతకడానికి అయితే వేసానండి. ఎలాగో మిషన్లో బట్టలు వేస్తాను కదా, ఇంకా అప్పుడు ఉతకడానికి వేస్తే సరిపోతుందన్నమాట. ఇంక ఇక్కడైతే నేను కిచెన్లోకి వచ్చానండి. ఇంకా గిన్నెలు అయితే చూసారు కదా, సర్దుకోవాల్సినవి ఫుల్గా ఉన్నాయి, అలాగే తోమాల్సినవి కూడా ఉన్నాయండి. ఇంక ఇక్కడ ముందు రోజు చేసిన కర్రీస్ అవి ఉంటాయి కదా, అవన్నీ కూడా వేరే ఒక చిన్న బాక్స్లలో పెట్టేస్తున్నాను. ఎందుకంటే ఇంకా అవన్నీ తోమేస్తే ఒక పని అయిపోతుంది కదా అనేసి. ఇంక ఇక్కడ ఇదంతా స్టవ్ తుడిచాలి. చూసారు కదా ఎలా ఉందో, మార్నింగ్ వంట అదంతా చేశాక ఇలా అయిందన్నమాట. ఇంక ఇక్కడైతే గిన్నెలన్నీ సర్దుకుంటున్నానండి. మనకి బౌల్ స్టాండ్ ఖాళీ అయిందనుకోండి, ఇంకా దాంట్లో తోమేసుకున్న గిన్నెలన్నీ కూడా వేసేసుకోవచ్చు. ఇంక ఇక్కడ ప్లేట్లు కానివ్వండి, గిన్నెలు, గ్లాసెస్ ఇవన్నీ కూడా సర్దుకుంటున్నాను. ఇవన్నీ సర్దుకోవడం అయితే చాలా టైం పడుతుందండి. మ్యాక్సిమంగా చెప్పాలంటే ఆలోగా కొన్ని గిన్నెలు ఉంటే తోమేసుకోవచ్చు అన్నమాట, అంత టైం అయిపోతుంది అన్నట్టు. మనకి కబోర్డ్లో కాబట్టి తీయడం పెట్టడం ఇదే సరిపోతుందండి. మనకి ఇది ఒక దగ్గర పెట్టుకున్నట్టుగా అయితే ఉండదు కదా, సెల్ఫ్లో ఉంటే
ఏంటంటే మనం ఫాస్ట్గా పెట్టేసుకోవచ్చు. ఇవి ఏంటంటే డోర్ తీయాలి, అందులో పెట్టేయాలి, అంత మళ్ళీ నీట్గా సర్దుకోవాలండి. అవి అందులో సెట్ కాలేదనుకోండి అది ప్రాబ్లమే కదా. సో నాకు అలా అనిపిస్తుంది. మాకు ఇంతకుముందు కబోర్డ్ కంప్లీట్ కానప్పుడు చేపిస్తే బాగుండు అని అలా ఉండేది ఫీలింగ్. ఇప్పుడు ఇలా అనిపిస్తుంది అన్నమాట. సో మనుషులం కదా అండి, ఎప్పుడూ ఏదో రకంగా అలా ఉంటే బాగుండు, ఇలా ఉంటే బాగుండు, ఇలాంటి కోరికలన్నీ చిన్న చిన్నవి సహజమే కదా అందరికీ కూడా. ఇంక ఇక్కడైతే గ్లాసులన్నీ కూడా సర్దుతున్నాను. నేను ఇలా సర్దుతున్నప్పుడు ఇంకా వెళ్ళి కొన్ని కింద పడిపోయాయి అన్నమాట. ఏదైనా పని మనం స్లోగా చేస్తేనే చాలా నీట్గా ఉంటుంది, తొందరగా అవుతుందండి. మనం హడావుడిగా చేసామనుకోండి దానికి రెండంతలు పని పెరుగుతుందండి. నాకు అలా చాలాసార్లు అనుభవం అయిందన్నమాట. ఎందుకంటే ఫాస్ట్గా చేసేటప్పుడు ఏదో ఒకటి చేతిలో నుంచి పడిపోవడము, చేతిలో నుంచి కర్రీస్ పడిపోవడము, గిన్నెలు పడిపోవడము, ఒక్కోసారి టీ ఒలికిపోవడము, సంథింగ్ ఇలాంటివి చిన్న చిన్నవి జరుగుతాయి అన్నమాట. అందుకే అంటారు నెమ్మదిగా పనులు చేసుకోవాలి అని. సో ఇంక ఇక్కడైతే గిన్నెలన్నీ సర్దుకున్నాను. చిన్న చిన్న స్పూన్లన్నీ కూడా ఇక్కడ మనకి చేతికి అందుబాటులో దగ్గరగా ఉండేలా ఇలా మనకి స్టీల్ స్టాండ్స్ ఉన్నాయి కదా, స్టాండ్ దగ్గర అందులో వేసి పెట్టానన్నమాట. మనకి స్పూన్లు ఏంటంటే చాలా అవసరం ఉంటాయి పిల్లలకి అని మనకైనా. చాలా తొందరగా కావాల్సినవి స్పూన్లే కదా, అవైతే ఇలా చేతికి అందుబాటులో దగ్గరగా ఉండేలా పెట్టుకుంటానన్నమాట. ఇంక ఇక్కడైతే గరిటెలు అవన్నీ కూడా సర్దుకుంటున్నాను. ఇంకా బోళ్ళ స్టాండ్ కూడా తీసి లోపల పెట్టేశానండి. ఇంకా తోమాల్సిన గిన్నెలు ఉన్నాయి, గిన్నెలు మాత్రం ఈవినింగ్ అన్నీ తోమేస్తానండి. ఇప్పుడైతే తోమను, ఎందుకంటే నాకు ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి. టైం అయితే ఇప్పుడు 10 అవుతుంది. ఇంకా నేను ఫాస్ట్గా వెళ్ళి ముందు స్నానం చేసి పూజ చేసి ఇంకా టిఫిన్ అదంతా చేసేస్తానన్నమాట. నాకు గిన్నెలు సింక్లో ఉన్నా పెద్దగా ఏమి ఇబ్బంది అనిపించదండి. సో ఇంకా కిచెన్ అంతా నీట్గా చేసి పెట్టుకుంటాను కాబట్టి ఇంకా సింక్లో గిన్నెలున్నా పెద్దగా ఇబ్బంది ఏమీ అనిపించదు. ఇంక ఇక్కడ స్టవ్ ఇదంతా కూడా నీట్గా తుడిచేసుకుంటున్నాను. ఎలాగో ఈవినింగ్ 4-4:30కి అయితే నేను టీ తాగేస్తాను కదా, టీ తాగిన వెంటనే ఇంకా నాకు బాగా ఎనర్జీ వస్తుంది అన్నమాట. చాలా ఎనర్జీ వస్తుందండి. ఇంకా అప్పుడు నేను గిన్నెలన్నీ తోమేసుకుంటాను. నేను ఇక్కడ మీతో ఏం చెప్తున్నానంటే మనకి ఇవన్నీ చాలా ప్రాక్టీసు, మనకి చాలా అలవాటు అయిపోయిన పనులే కదా, ఇలా ఫాస్ట్గా చేసుకుంటాము. ఇవి ఎంత చేసినా మనకి అనుభవం కాబట్టి మన పనులు ఇలా ఫాస్ట్గా అయిపోతాయి అని నేను మీతో ఇక్కడ చెప్తున్నానన్నమాట. ఇంకొకసారి అయితే ఇక్కడ ఒకసారి మొత్తము దానిపైన గ్రానైట్ పైన పడిన వంటలు అవన్నీ ఉంటాయి కదా అండి, అవన్నీ కూడా తుడిచేసాను. ఇప్పుడైతే మొత్తం లిక్విడ్ వేసి మళ్ళీ నీట్గా తుడిచేస్తానండి. చూసారు కదా ఇందులో లిక్విడ్ వాటర్ అన్నమాట. అంటే లిక్విడ్ అంటే వేరే ఏం లేదండి, విమ్ లిక్విడ్ ఉంటుంది కదా, అది కొంచెం వేసి అందులో వాటర్ పెట్టానన్నమాట. ఇంకా మనం దీంతో తుడిచామనుకోండి మనకి గ్రానైట్ చాలా నీట్గా ఉంటుంది. ఇంకా మనకి చీమలు కానీ ఏవైనా చిన్న చిన్న పురుగులు లాంటివి ఇంకా ఏమీ ఉండవన్నమాట. దాని స్మెల్కైనా మనకి కిచెన్లోకి కూడా రాగానే మంచి స్మెల్ వస్తుందండి, చాలా బాగా అనిపిస్తుంది. సో ఇంకా నేనైతే ఎప్పుడు ఇదే యూజ్ చేస్తానండి. అందులో కొంచెం వంట సోడా కూడా వేస్తానండి. ఇంకా మనకి ఎలాగో నిమ్మరసం అది ఏమీ అవసరం లేదులేండి, లిక్విడ్లో అవన్నీ ఉంటాయి కదా. జస్ట్ కొంచెం వేడి వాటర్ కూడా అప్పుడప్పుడు కలిపేస్తానన్నమాట. వేడి వాటర్ కలిపేసి అదంతా స్ప్రే చేసి ఇంకా నీట్గా తుడిచేస్తాను. ఇంక ఇక్కడైతే క్లాత్ అంతా కూడా నీట్గా పిండేశానండి. ఎందుకంటే కొంచెం మనకి గ్రానైట్ పైన కర్రీస్ లాంటివి పడితే ఆయిల్ సర్మర్ ఉంటుంది కదా, ఆయిల్ మరకలు, అదంతా ఒకసారి బాగా ఇట్లా నలిచినట్టుగా చేశానన్నమాట. క్లాత్ని చేసి వాటర్లో బాగా పిండినట్టుగా చేసి ఇంకా అది వాటర్ అంతా పిండేసుకొని మళ్ళీ ఒకసారి ఇంకా ఈ స్టవ్ కానివ్వండి, గ్రానైట్ కానివ్వండి, టైల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంకా మనం నీట్గా తుడిచేసుకోవచ్చు అన్నమాట. మా టైల్స్ అయితే ఇప్పటివరకు మేము స్టార్టింగ్లో ఎలా అయితే పెట్టించామో మా టైల్స్ ఇప్పటికీ అలాగే అంతే నీట్గా ఉన్నాయండి. ఇక్కడ ఎలాంటి మరకలు ఏ మాత్రం కూడా చిన్న కూడా ఏమీ పాడవలేదండి, చాలా బాగున్నాయి. మనం అట్లా మెయింటైన్ చేసుకుంటేనే మనకి ఇల్లు అంత బాగుంటుందండి. ఏదైనా కూడానండి, ఏదైనా అంత అశ్రద్ధగా కేర్లెస్ లేకుండా వదిలేసుకున్నామంటే మన ఇల్లు కూడా అదే విధంగా ఉంటుంది. ఇక్కడైతే చూసినట్టయితే గ్రానైట్ అంతా కూడా నీట్గా లిక్విడ్తో తుడుస్తున్నానండి. లిక్విడ్ కొంచెం ఎక్కువైందండి, చూసారా, తుడిచిన కొద్దీ నురగలాగా వస్తుంది. నేను ఒక్కసారి కాదండి 3 times తుడిచానండి. తుడిచినా కూడా కొంచెం నురగలాగా వచ్చిందన్నమాట. ఇంకా మనకు అలా వస్తే నచ్చదు కదా, కొంచెం నురగలాగా వస్తే బాగా అనిపించదు.
ఇంకా అందుకే ఇంకొకటికి 2-3 సార్లు అయితే బాగా తుడిచాను. కొన్ని వాటర్ వేసి కూడా తుడిచానండి. అప్పుడు మనకి గ్రానైట్ అంతా నీట్గా అయిందన్నమాట. కొంచెం నురగలాగా వస్తే ఏంటంటే మనకి మరకలు మరకలుగా కనిపిస్తుందండి గ్రానైట్. ఇంకా అలా ఉండొద్దు అంటే ఆ నురగలాగా లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలి. సో మొత్తం మీదనైతే నా పని అంటే కిచెన్లో అంతా కూడా క్లీన్ అయిపోయిందండి. సో ఇంక ఇదైతే ఈవినింగ్ టైం అండి. ఇంక ఇక్కడైతే కొన్ని రైస్ పెట్టానండి. ఇంకా మా పాప ఈరోజైతే 4కే వచ్చేసింది. పిల్లలకి ఏంటంటే స్కూల్లో ఏదో చిన్న ప్రోగ్రామ్ నడుస్తుందన్నమాట. పాప అయితే 4:30కి వచ్చేసిందండి. ఇంకా నాకు సింకులో అయితే గిన్నెలు ఉన్నాయి. ఇంకా స్టవ్ పైన అయితే పాలు వేడి చేస్తున్నాను. మా పాపకి కొన్ని పాలు వేడి చేసి ఇస్తాను, మిగిలినవి నేను టీ పెట్టేసుకుంటానండి. ఇంకా రైస్ కూడా పెట్టేశాను. ఇంకా మార్నింగ్ సాంబార్ ఉంది కదా, మా పాపకి సాంబార్ అంటే ఇష్టమండి. తను సాంబార్ ఉందనుకోండి, తనకి ఇంకా అసలు ఏ కర్రీస్ కూడా అడగదు. ఇంకా 2 పూటలు కాదు 3 పూటలైనా అదే తినేస్తూ ఉంటుందన్నమాట. నాకైతే బెటర్ అనిపిస్తుందండి. పిల్లలకి వాళ్ళకి నచ్చింది అలాంటిది ఏదైనా ఉందనుకోండి, వాళ్ళకి ఇంకా మనతో పెద్దగా పని ఉండదన్నమాట. అది కావాలి ఇది కావాలని ఏ మాత్రం అంటే గోల చేయకుండా వాళ్ళకు నచ్చిన కర్రీస్ ఉన్నాయనుకోండి, వాళ్ళే ఇష్టంగా అడిగి మరీ తింటారండి. మరి అదేంటోనండి, అన్నీ బాగానే చేస్తాం కదా, కానీ ఒక్కోసారి అయితే తీగ బతిమలాడించుకుంటారండి పిల్లలు. సో ఇంకా సాంబార్ ఉందనేసరికి మా పాప వేడివేడిగా రైస్ పెట్టి మమ్మీ నేను తింటా అనేసరికి ఇంకెలాగో తినేస్తుంది కదా, టైం కూడా 4:35 అవుద్ది. ఇంకా ఆలోగా అయితే నేను రైస్ పెట్టేసి ఇంకా నేను ఇక్కడ గిన్నెలన్నీ తోమేసుకుంటున్నాను. సో మొత్తం మీద మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా వర్క్స్ అయితే ఇలా ఉంటాయండి. సో ప్రతి ఒక్కరూ ఆడవాళ్ళు వాళ్ళ ఇంట్లో చేసే పనులేనండి. దయచేసి ఇలాంటి పెడుతున్నాననేసి ఏమైతే అంటే బోరింగ్గా మీకు అనిపిస్తే మీరు చూడకండి, ఓకేనా? ప్లీజ్ మీరు చూడకండి. మీకు నచ్చితేనే మీరు చూడండి. నాకు ఇష్టమని నేను పెడుతున్నానండి. ఏదైనా మనకు నచ్చిన పనే మనం చేయాలి, కానీ ఎదుటి వాళ్ళ కోసం కాదు కదా అండి. సో నేనైతే అలాగే అనుకుంటాను. నా వీడియోస్ నచ్చిన వాళ్ళే చూడండి. మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. సో మీకు ఇది ఏమైనా అంటే మీకు ఇది ఒక మంచి మోటివేషన్ లాగే అనిపిస్తుంది అని అయితే నేను అనుకుంటున్నాను. నాలాగా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా అండి. ఇలాంటి పనులు చేస్తే చూడడం ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళు చాలామంది కూడా ఉంటారు. సో ఇదైతే ఒక చిన్న మోటివేషన్ వీడియో అండి. తప్పకుండా నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.